డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సక్కినేటిపల్లి మండలం అంతర్వేది బీచ్ వద్ద 5 కేజీల గంజాయితో సంచరిస్తున్న 7 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వీరిలో కొల్లాటి ధర్మరాజు, రాయుడు యశ్వంత్ గతంలో మద్యం గంజాయి మత్తులో ప్రభుత్వ శిలాఫలకాలపై ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలను ధ్వంసం చేసినట్లు అధికారులు నిర్ధారించారు. అంతేకాకుండా మోరుపోడు గ్రామంలో ఒక ఇంటిపై రాళ్లు విసిరి ఆస్తి నష్టం కలిగించిన ఘటనలోనూ వీరి పాత్ర ఉన్నట్లు సీఐ సురేష్ బాబు వెల్లడించారు. ఈ కేసులో పార్టిసిపేట్ చేశారనే సమాచారం మేరకు ఒక ఇద్దరు ముద్దాయిలు ఈ చేశారని మాకు ఒక సమాచారం వచ్చింది. రాయుడు యశ్వంత్ అలాగే కొల్లాటి ధర్మరాజు అనేవాళ్ళు. వీళ్ళ మీద నిఘా ఉంచిన క్రమంలో వీళ్ళు ఈ నేరం చేసిన తర్వాత హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో గంజాయి బ్యాచ్తో తిరుగుతున్నారని అలాగే గంజాయి అమ్ముతున్నారని చెప్పి మాకు సమాచారం వచ్చింది. వీళ్ళ కదలికల మీద నిఘా ఉంటే అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి 7 వ్యక్తులు అక్కడి నుంచి కొప్పనాతి శ్రీ దుర్గాప్రకాష్, రాయుడు యశ్వంత్ అలాగే కొల్లాటి ధర్మరాజు, చెల్లిపోయిన లక్ష్మీ భగవాను అలాగే కడలి ప్రదీప్ కుమార్, మట్టె ఆనంద్ కుమార్ అలాగే కడలి హర్షవర్ధన్ వీళ్ళందరూ హైదరాబాద్లో ఇక్కడ లోకల్ స్థానికులే. అక్కడికి వెళ్ళి ఏదో రకరకాల పనులు చేసుకుంటూ ఉంటారనమాట. వీళ్ళందరూ కూడా బాగా గంజాయికి అలవాటు పడ్డారు. గంజాయికి అలవాటు పడి ఇందులో ఎవరైతే ఈ కొప్పనాతి శ్రీ దుర్గాప్రకాష్ రెంటు అంటారు వీడు అక్కడ బాగా నొటోరియస్ అయిపోయాడు. ఇక్కడ నుంచి విశాఖపట్నం నుంచి గంజాయి పట్టుకుని వెళ్ళి అమ్ముతా ఉంటాడు అనమాట. అక్కడ ఎవరైతే వీడికి కస్టమర్స్ ఉన్నారో కస్టమర్స్ ని సప్లై చేయడానికి ఈ 6 ఉపయోగించుకుని సప్లై చేస్తుంటాడు. వీళ్ళకి సప్లై చేసినందుకు కానీ 500 రూపాయల కమిషన్ కూడా ఇస్తూ ఉంటాడు.